Good morning. ഞാൻ ഉണ്ണികൃഷ്ണൻ. How are you? 7299026296. ఇది ఎవరి నంబర్? నా నంబరే. 9848944339. ఈ నంబర్ నుంచి ఈ మాసం నీకు కాల్ వందుతుండో? లేదు. గుడ్ మెమరీ. వచ్చుండదు, ఎందుకంటే ఇది నా నంబర్. 9848393458. ఈ నంబర్ నుంచి మీకు అప్పుడప్పుడు కాల్స్ వందుతుండు. అన్నోన్ నంబర్. నీకు ఫోన్ మెమరీలో ఈ నంబర్ లేదు, പക്ഷേ ఈ మెమరీలో ఉండే అక్క నంబర్. ఫస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్. మార్నింగ్, నా పేరు రాబర్ట్. There is a property belongs to you in Sitamadara. No? Inky Pinky Ponky Father and Donkey. ఏమిటయ్యా, ఏమి తెలీదు అని టార్చర్ పెడుతున్నావు. కోవత్తుల బీబీ వెళ్తా ఉండదా? చూడు నాయనా, అక్క నువ్వు కూడా పడుకున్నారా? లేదు. అమ్మా ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు. లేదు. అధికారులు వచ్చి ఏమడిగినా ఏమి తెలియదు అన్నారంటే నీకే తెలివి ఉంది అనుకుంటున్నావా? ఏం పోలీస్ ఆఫీసర్లే కొట్టి కొట్టి అడుగుతారు. సిబిఐ ఆఫీసర్లు లెట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేయి. अबे साला क्या बातें करते क्या? सीतारे कर रहा आपका किसको ఇంకా సిబిఐ ఆఫీసర్స్ అంటే చేయి చేసుకోము, సాఫ్ట్గా కేసు హ్యాండిల్ చేస్తాం. అందుకని మాకు కోఆపరేట్ చెయ్యి. నమ్మద్దు. లైట్ ఆపి నన్ను కొట్టాడు. అతను నమ్మద్దు, అదంతా నటన. కొట్టాడు. లైట్స్ మాత్రమే ఆన్ అయ్యాయి, కెమెరా ఆన్ కాలేదు. మీరు నిజం చెప్తే కెమెరా ఆన్ అవుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఇలా లైట్స్ ఆఫ్ అవుతాయి. ఏమంటారు? అక్కతో నాకు పరిచయం ఉంది. అలా రా దానికి. 10 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ అమ్మడానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి డీలింగ్స్ మొదలయ్యాయి. తన కోసం చాలా తప్పులు చేశాను. ల్యాండ్ రాబరీ, రౌడీజం, సెటిల్మెంట్స్, మర్డర్స్, ఇలా ఎన్నో. రీసెంట్లీ ఆ న్యూస్ పేపర్ రిపోర్టర్ మర్డర్ వరకు అన్నీ అక్క చెప్పినట్టే చేశాను. ఏంటి? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిఆర్ బిల్డర్స్ అధినేత ముస్తఫా పోలీసులకు లొంగిపోయారు. పగటి చుక్క పార్టీ అధినేత్రి అక్కకు వ్యతిరేకంగా వాంగ్మూలం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు ముస్తఫాకి ఎటువంటి సంబంధం లేదని. ముస్తఫాకు తనకు ఎటువంటి సంబంధం లేదని అక్క అంటున్నారే. ఒప్పుకోవడానికి అక్కే ఉన్న ఉత్తమురాలా? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటన్నా అక్కని జైల్లో వేస్తారా? ఎన్ని ఆధారాలున్నా ఇంకా అరెస్ట్ చేయలేదే? ఖచ్చితంగా జీవిత ఖైదీ పడుతుంది. అక్క బాగా ఇరుక్కుపోయినట్టుంది. అక్కకు ముస్తాఫాకు లింక్ అంట. నిప్పులేందో పొగరాదురా. కావాలంటే నువ్వే చూడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ అక్కకుంది, ఖచ్చితంగా తప్పించుకుంటుంది. భూ కబ్జా బాధితులందరూ కలిసి ఈ నిరాహార దీక్షలో కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. నమస్కారం. అక్కకి శిక్ష పడుతుంది. దీని గురించి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఇందులో దాపరికం ఏమీ లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ముస్తఫా అనబడే అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా భూ కబ్జాలు జరిగినట్టు తేట తెల్లమైంది. అందుకని వచ్చే శుక్రవారం నాడు
అక్క అనబడే రంగనాయకిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. హలో మేడం గారు ఫోన్ చేయమన్నారు. ఓసారి ఆవిడకి ఫోన్ ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు? నన్ను ఇప్పుడు బయటికి పంపిస్తాను. మిమ్మల్ని మేము బయటకు పంపించాం. మరి చంపుతారా? ఏయ్, నేను ఇక్కడున్నట్టు అక్కకి తెలుసా? మేడంకి తెలుసు. ఇదిగో మాట్లాడు. హలో ఇంకా వాళ్ళు నిన్ను చంపలేదా? అక్క, నువ్వు చనిపోతేనే నేను బయటపడగలను ముస్తఫా. అందుకే నువ్వు చచ్చిపో. అక్క, నేనేం చెప్పలేదు అక్క, నేనేం చెప్పలేదు. లేదక్క, నేను చావను. మీరు చచ్చిపోండి సార్. ఏయ్! నేను చావను. మీరు చనిపోక తప్పదు సార్. నేను చావను. వేరే దారి లేదు. దీన్ని చూడండి. నేను చావను. నేను నా ఫ్యామిలీకి ఏమైనా అయిందో? ఏం జరగకూడదంటే నమ్మినందుకు జిఆర్ బిల్డర్స్ అధినేత ముస్తఫా లాకప్ డెత్. ఇది హత్య, ఆత్మహత్య అని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని గురించి ఫైర్ శంకర్ని అడిగినప్పుడు ఆత్మహత్య కాదండి, ప్లాన్ చేసే చంపేశారు. తప్పు చేసిన రాజకీయ నాయకుడు ఎప్పుడు దొరికాడని తోడుగా ఉన్నవాడే బలిపశువు. ఈ రోజు అక్క వల్ల బలిపశువు అయింది ముస్తఫా. కోర్టు ఎదుట వేల మంది ప్రజలు అక్కకు నిరసన తెలిపారు. తాతయ్య, మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం? త్వరలోనే వెళ్ళిపోతాం అమ్మా. సార్ తప్పకోండి, తప్పకోండి సార్. హలో, తప్పకోండి. ఉన్నాయా? నేను బయటకు వచ్చేటప్పుడు గొడవలు సృష్టించి వాణ్ణి లేపే. రంగనాయక మీద రాజకీయ పరంగా బనాయించిన కేసు ఇదని తేటతెల్లమైంది. అందుచేత ఈ కేసును కొట్టివేయవలసిందిగా, ఈ కేసు పెట్టిన వారిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముఖ్య సాక్షి అయిన అబ్దుల్ ఖాదర్ అలియాస్ ముస్తఫా చనిపోయినందువల్ల అతని వీడియో సాక్ష్యం ఆధారంగా, అంతేకాకుండా బాధితుల సాక్ష్యాలన్నీ నేరం మోపబడ్డ రంగనాయకకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఆమెని 15 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉంచి విచారించవలసిందిగా ఆదేశిస్తున్నాం. బాధితుల కోరిక మేరకు మళ్లీ విచారణ జరిపి వారి భూములను వారికి అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించడమైనది.
అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు. ఏంటమ్మా? అంకుల్ శంకర్ అంకుల్ ఎక్కడా? శంకర్ సార్ ఇప్పుడు చాలా